నంద్యాల ప్రాంత ప్రజలకందరికీ ఓటర్లకు పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగినవి. మీరందరూ కూడా ఒకసారి ఓటు వేసే ముందు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ ఓటుతో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నన్ను ఒక రైతు బిడ్డను మీరు మీ ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాను. ఎందుకనగా మనము చూస్తూనే ఉన్నాము, గత 10 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఎలా ఉన్నది, ఏం జరుగుతున్నది, మనది ఏమవుతున్నది అని. ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ రావడం వలన మీకు అందరికీ కూడా తెలుసు, స్పెషల్ స్టేటస్ గురించి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో. ఈరోజు మనకున్న ధరలు అయితేనేమి కానివ్వండి, మౌలిక సదుపాయాలు అయితే ప్రతి ఒక్కటి కూడా మనకు ఇబ్బందికరంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఏదో అందరూ పథకాలు ఇస్తున్నారే తప్ప ఆ పథకాల వలన ఏం ఉపయోగం ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల కూడా మనకి ఏమున్నది, మనం వెనకబడిపోతామే తప్ప ఈరోజు మనం ముందరికి పోయే పరిస్థితి అయితే లేదు. ఇంకా ఇంకొక పార్టీ చూస్తే కుల మతాలను చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. దేశ ప్రధాని నిన్న ఏం మాట్లాడా, దేశ ప్రధాని మరి ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడే మాటలు ముస్లిం మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. పార్టీలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని అమ్ముతారో, మరి ఆ భారతదేశాన్ని కొమ్ములాటలకు గురి చేస్తారో అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకున్నారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని సమపాలనలో ప్రభుత్వాన్ని నడపడం జరుగుతున్నది. అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి సంక్షేమాలు కానివ్వండి, ఖచ్చితంగా ప్రజలకు నచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా కాంగ్రెస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను హీరోయిన్ ఎల్సా ఘోష్. వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.